ప్రపంచానికి ఆధునికత నేర్పిన నగరం లండన్. ప్రపంచ టాప్ ఫైనాన్షియల్ సెంటర్లలో బ్రిటన్ రాజధాని ఒకటి. కానీ ఇప్పుడు ఈ మహానగరం సంపన్నులను కోల్పోతోంది. తాజాగా లండన్ను వీడుతున్న సంపన్నులపై కొత్త అధ్యయనం వెలువడింది. దశాబ్ద కాలంలో లండన్ నుంచి సుమారు 30,000 మంది వెళ్లిపోయారు. గత 12 నెలల్లో 11,000 మంది కోటీశ్వరులు ఆంగ్లేయుల నగరాన్ని వీడారు. మాస్కో తర్వాత ఎక్కువగా సంపన్నులను కోల్పోతున్న నగరంగా లండన్ రికార్డులకెక్కింది. అసలు కోటీశ్వరులు ఎందుకు లండన్ను వీడుతున్నారు? లండన్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ప్రపంచంలో సంపన్నుల టాప్ గమ్యస్థానాలేవి? లెట్స్ వాచ్. లండన్ నుంచి సంపన్నులు ఎందుకు పారిపోతున్నారు? కోటీశ్వరులకు నిలయమైన లండన్లో ఏం జరుగుతోంది? బ్రిటన్ చట్టాలు మిలియనీర్లను ఇబ్బంది పెడుతున్నాయా? రవి అస్తమించని సామ్రాజ్యం ఒకప్పటి గ్రేట్ బ్రిటన్. ప్రపంచం నలుమూలలకు ఆంగ్లేయులు విస్తరించారు. తమ వలస పాలనను ప్రారంభించారు. బ్రిటిషర్లు ఎక్కడున్నా వారి చివరి గమ్యం మాత్రం రాజధాని లండన్. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు ఆధునికతను, విజ్ఞానాన్ని అందించిన మహానగరంగా లండన్ను బ్రిటిషర్లు పేర్కొంటారు. ఆసియా, ఆఫ్రికాతో పాటు ప్రపంచ దేశాల ప్రజలకు లండన్ అడ్డాగా మారింది. థేమ్స్ నదీ తీరంలో ఉండే లండన్ ప్రపంచంలోనే సంపన్న నగరాల్లో ఒకటిగా వెలుసెల్లింది. బ్రిటిష్ వలస పాలన సమయంలోనే చాలా మంది సంపన్నులు పెద్ద ఎత్తున లండన్కు వలస వెళ్లారు. 1950లో మరీ తీవ్రమైన ఈ ధోరణి 2000 ప్రారంభం వరకు కొనసాగింది. అపరు కుబేరులకు ప్రపంచంలోని అగ్రగమ్య స్థానంగా బ్రిటిష్ రాజధాని మారింది. అయితే ఈ మహానగరం గత వైభవాన్ని కోల్పోతున్నది. సంపన్నులకు నిలయంగా ఉన్న ఈ నగరం ఇక ముందు అలాగే ఉండబోదని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కోటీశ్వరులంతా లండన్ నగరం నుంచి పారిపోతున్నారు. బ్రిటిష్ రాజధానిని వీడడం గత దశాబ్దంలోనే మొదలైంది. ఇటీవల ఈ ప్రక్రియ మరింత వేగాన్ని అందిపుచ్చుకుంది. 2014లో లండన్ నగరం మొత్తం 2,45,100 కోటీశ్వరుల నిలయంగా ఉంది. కానీ 2024 నాటికి ఈ సంఖ్య 2,15,700 మందికి పడిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే గత దశాబ్దంలో 30,000 మంది సంపన్నులు లండన్ నుంచి వెళ్లిపోయారన్నమాట. ఒక 2024లోనే 11,300 మంది సంపన్నులు లండన్ను వీడి వెళ్లిపోయారు. ఇందులో $10 కోట్ల అంతకంటే ఎక్కువ సంపద ఉన్న 18 మంది 2 బిలియనీర్లు ఉన్నారు. మొత్తంగా 2014 నుంచి బ్రిటిష్ రాజధాని అత్యంత సంపన్నుల్లో 12% మందిని కోల్పోయింది. గత దశాబ్దంలో ప్రపంచంలోని అత్యధికంగా కోటీశ్వరులను కోల్పోయిన ఏకైక నగరంగా లండన్ నిలిచింది. రష్యన్ రాజధాని మాస్కో తర్వాత ఎక్కువగా సంపన్నులు వీడుతున్న రెండో నగరంగా లండన్ రికార్డులెక్కింది. గత దశాబ్దంలో 24% సంపన్నులను మాస్కో కోల్పోయింది. 2014లో 40,000 మంది సంపన్నులున్న మాస్కోలో 2024లో 30,000కు వారి సంఖ్య పడిపోయింది. అంటే గత దశాబ్దంలో సుమారు 10,000 మంది కోటీశ్వరులను మాస్కో కోల్పోయింది. ప్రపంచంలోని టాప్ రిచ్ సిటీల్లో లండన్, మాస్కో నుంచి మాత్రమే భారీగా సంపన్నులు వెళ్లిపోయారు. లండన్ నుంచి మిలియనీర్లు ఎందుకు వెళ్లిపోతున్నారు అంటే లండన్ను కోటీశ్వరులు వీడడానికి అనేక కారణాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు రావడం, ట్యాక్సులు పెరగడం, అదే సమయంలో బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ పడిపోవడంతో సంపన్నులు ఆందోళనకు గురయ్యారు. EU కూటమిలో UK ఉంటే బ్రిటన్ నుంచి ఇతర యూరోప్ దేశాలకు రాకపోకలు ఈజీగా ఉండేవి. పెట్టుబడులు ఇతర యూరోపియన్ దేశాల్లో పెట్టినా చివరికి లండన్లోనే సంపన్నులు ఉండేవారు. బ్రెగ్జిట్తో ఇతర యూరోపియన్ దేశాలకు లండన్ నుంచి రాకపోకలు నిలిచాయి. ఇది చాలా మంది కోటీశ్వరులకు ఇబ్బందికరంగా మారింది. ఇక 2008 ఆర్థిక మాంద్యం నుంచి బ్రిటన్ కోలుకోలేకపోయింది. నాటి నుంచి పన్నుల బాధుడు అధికమైంది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో కార్పొరేట్ పన్ను చాలా తక్కువగా ఉంటుంది. కానీ బ్రిటన్లో మాత్రం అలా లేదు. కన్జర్వేటివ్లు, లేబర్లు ఎవరు అధికారంలోకి వచ్చినా పన్నులు ఎడాపెడా పెంచుతూ వెళ్లారు. ఫలితంగా బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ పతనమైంది. దీంతో సంపన్నులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేలా చేసింది. ఏడాది మార్చిలో లేబర్ ప్రభుత్వం కొత్త పన్ను విధించింది. ఫలితంగా ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్ లండన్ను వీడుతారన్న ప్రచారం జరిగింది. అయితే లేబర్ పార్టీ తీసుకొచ్చిన పన్ను విధానం సంపన్నులకు భారం కాదని కీర్ స్టార్మర్ ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పుడు మాస్కో విషయానికి వద్దాం. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ను ప్రకటించాడు. దీంతో చాలా మంది ధనవంతులు మాస్కోను వీడారు. అంతేకాదు సంపన్నులను పుతిన్ ప్రభుత్వం టార్గెట్ చేసింది.
దీంతో రష్యా రాజధాని నుంచి పెద్ద ఎత్తున సంపన్నులు పారిపోయారు. ఇక చైనా నుంచి కూడా పెద్ద ఎత్తున సంపన్నులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. జిన్పింగ్ విధానాలు చైనీయులను కలవరానికి గురిచేస్తున్నాయి. దేశంలో కఠినమైన నిబంధనలు ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ సంపన్నులంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఇటీవల కొన్నేళ్లుగా సంపన్నులంతా అరబ్ దేశాలైన ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి దేశాలకు క్యూ కడుతున్నారు. ఈ దేశాల్లో ఎక్కువ ఆదాయం ఉన్నా ఎలాంటి కార్పొరేట్ పన్నులు ఉండవు. అంటే మూలధనం లాభాలపై ట్యాక్సులు ఉండవు. అంతేకాదు అరబ్ నగరాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. సులభతరమైన వీసా నిబంధనలు ఉంటాయి. పెట్టుబడుల్ని ఆయా దేశాలు స్వాగతిస్తున్నాయి. పైగా నివాసానికి మంచి వసతుల్ని కూడా కల్పిస్తున్నాయి. అందుకే చాలా దేశాల నుంచి సంపన్నులు అరబ్ దేశాలకు తరలిపోతున్నారు. ప్రపంచంలోని సంపన్నులు ఉండే నగరాల్లో 5 ఉన్నా వాటి వైపు మిలియనీర్లు కన్నెత్తి చూడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 సంపన్న నగరాల్లో మొదటిది న్యూయార్క్. బ్రౌన్ స్టోన్తో ఎత్తైన భవనాలు ఉన్న ఈ నగరంలో 3,84,500 మంది మిలియనీర్లు ఉన్నారు. న్యూయార్క్ తర్వాత ప్రపంచంలోనే రెండో సంపన్న నగరం శాన్ ఫ్రాన్సిస్కో. ఇది అమెరికన్ టెక్ ప్రపంచం సిలికాన్ వ్యాలీకి నిలయం. ఈ నగరంలో 3,42,400 మంది మిలియనీర్లు ఉన్నారు. ఇక మూడో సంపన్న నగరంగా జపాన్ రాజధాని టోక్యో నిలిచింది. ఈ నగరంలో 2,92,300 మంది కోటీశ్వరులు ఉన్నారు. నాలుగో ధనిక నగరంగా సింగపూర్ నిలిచింది. సింగపూర్లో మొత్తం 2,42,400 మంది సంపన్నులు ఉన్నారు. ఇక 5 సంపన్న నగరంగా లాస్ ఏంజల్స్ నిలిచింది. ఈ అమెరికన్ నగరంలో 2,20,600 మంది సంపన్నులు ఉన్నారు. మిలియనీర్లు వెళ్లిపోవడంతో 5వ స్థానంలో ఉన్న లండన్ 6వ స్థానానికి పడిపోయింది. అయితే 6వ స్థానాన్ని కూడా లండన్ బహుశా ఎక్కువ కాలం నిలుపుకోలేకపోవచ్చు.